చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. పట్టుకెళ్ళండి, వీడిని చితకబాది నిజం కక్కించండి. కంప్లైంట్ ఇచ్చిన వాడు వాడు అవసరమే కదా. మీరన్నదే నిజమైతే సాక్షి సంతకం నేనే పెట్టి జైల్లో వేయించొస్తాను. నిర్దోషైతే తిరిగి తీసుకొస్తాను. నిజమేమిటో నిగ్గు తేలుస్తాను. గొప్పగా మాట్లాడుతున్నావు తాతయ్య. నువ్వు జడ్జివు కదా, నీ మనవడు కదా అని వాదించి విడిపించడానికి వెళ్తున్నావా? ఎవరేం చెప్పినా వాళ్ళు వదిలేసినా నేను నమ్మను. ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి తీసుకొస్తే నేను ఇంట్లోకి రానివ్వను కాక రానివ్వను. తప్పును నేను సమర్థించను. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి నేను వెళ్లాల్సి వస్తుంది. చిన్న పిల్లాడా కాదు, పిల్లల్ని చంపే బూచోడు. తల్లుల్ని చంపాలని చూసే వేటగాడు. నరరూప రాక్షసుడు, కిరాతకుడు. తీసుకెళ్ళండి. జన్మలో ఏ ఆడదాన్ని తక్కువ చూపు చూడకుండా, అవమానించి వేధించకుండా, నాలా తల్లుల్ని కాకుండా చేయకుండా జన్మంతో గుర్తుండేలా ఆడదంటే చూడ్డానికి భయపడేంత శిక్ష వేయండి. చితక బాదండి. పందిరి గుంజల్ని అడ్డంగా కోసాడు. వీణ్ణి నిలువన చీరండి. మీరలా చెయ్యకపోతే నేను 408 కేసు పెట్టి కుళ్ళ పొడిపిస్తా. హత్య నేరం కింద జీవిత ఖైదు పడేలా చేస్తా. స్వర్ణ, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? అంతంత మాటలని రేపు సాకేత్కి ఈ జరిగిన విషయాలకి సంబంధం లేదని తెలిస్తే ఈ మాటలతో అతని మనసు కలిసి వేస్తుంటే రేపు అతనితో కాపురం ఎలా చేస్తావే? అంత బాధపడే మాటలాక్క? ఈ మాటలు ఇలాంటి చేష్టలు చేశాడనే బలమైన నమ్మకంతో వీరి మనోభావాలు తెలిసిన భార్యను కాబట్టి అంటున్నా. అయిష్టంగా తాలి కట్టినప్పటి నుంచి తెలుసు వీరి తత్వం. అయినా ఎన్నో రకాలుగా ఎన్నోసార్లు చిత్రవద చేసిన ఇంతకాలం నేను కాపురం చేశాగా. ఇంత జరిగినా కూడా తాళి కట్టిన భర్త అని తలంచుకొనుండమంటావా? తలంబ్రాలు పోసాడు కాబట్టి తప్పు చేసినా ఒప్పుకోమంటావు. మట్టెలు పెట్టాడు కాబట్టి మర్డర్ చేయాలని చూసినా మౌనంగా ఉండమంటావు. అంత చేతకందా అని కాదక్క నేను. అణిగి వణిగి బతకాల్సిన కర్మ నాకేం పట్టలేదు. అయినా జైలు పాలు కాబోతున్న వాడితో కాపురం గురించి ఆలోచన ఏంటక్క?
లాక్కెళ్ళి నిజం కక్కించండి. అమ్మమ్మ గారు, నేను కల్పించుకోను, విడిపించను. నేనేమన్నా అనుకుంటానో అంటానో మొహమాట పడద్దు. మీ మనవణ్ణి మీరు రక్షించుకోవచ్చు. నువ్వేం తప్పు చేయలేదురా అని మెచ్చుకోవచ్చు. పిఠాపురం వంశ గౌరవం నిలబెట్టావు సభాష్ అంటూ వీపు చెరచొచ్చు. స్వర్ణ, నిజంగా వాడు నిర్దోషని తేలినా నిన్ను క్షమించలేనంత కటుగా మాట్లాడుతున్నావు నువ్వు. మాట్లాడతాను, అంతే మాట్లాడతాను. కడుపు కాలిందాన్ని నేను, కాపురం కూలింది నాది. మాట్లాడకుండా ఎలా ఉంటాను? నీ మనవణ్ణి అనకుండా ఎందుకుంటాను? ఖచ్చితంగా అంట. మాట్లాడటమే కాదు, శాపాలు పెడతా, శాపనార్థాలు పెడతా. నాకింత అన్యాయం చేస్తే నేనెందుకు మౌనంగా ఉంటాను? నా దుఃఖమే నిలువున ముంచెత్తుతుంది. ఆ దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఏ శిక్ష వేయాలో ఆయనకి తెలుసు. రండి సాకేత్ గారు. పదరా రఘురామ్, రా. స్వర్ణ, ఏమిటి మంగమ్మ ఇది? నా మనవడు అలా ఇలా నంబర్ 1 బిజినెస్ మ్యాన్, నేషనల్ లెవెల్ ఫిగర్ కోదండరాముడు, సకల గుణాభిరాముడు సాకేతరాముడు, నా పెంపకం, నా ప్రతిరూపం, వీరుడు సూర్యుడు అని చాలా గర్వంగా అహంకారంతో భుజాలెగరేసుకుంటూ చెప్పుకునేదానివి. ఇప్పుడేమైంది? అలాంటి నీ మనవడు ఇలా పందిళ్లు కూల్చి ఆముదం పోసి ప్రాణాలు తీసేవాడా? పిఠాపురం వారి కమతం అంటూ కళ్ళు తిప్పుకుంటూ మాట్లాడేదానివి. ఈ చిల్లర పనులు, బజారు పంచాయతీలు ఏమిటి? కట్టుకున్న దాన్ని కాటికి పంపే దుర్మార్గాలేమిటి? కడుపులో పిండాన్ని పిసికేసే రాక్షసత్వం ఏమిటి? భాగీరథి, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడు. వాడు నేనన్న అన్ని లక్షణాలు ఉన్నవాడే. నువ్వు దాపురించావు, నీ మనవరాల్ని ఎరవేశావు నా రాముడికి. కోదండ రాముణ్ణి గోపాలకృష్ణుడిగా మార్చేశారే మీరిద్దరూ. రాముడైనా కృష్ణుడైనా పురాణ పురుషులు, వాడు మగాడు. అందుకనే మీరు వలవేసి దీని మోజులో పడేశారు. చేసిందంతా చేసి నంగనాచిలా నన్నెక్కిరిస్తావేమే? తప్పు మీద పడింది కదా అని తక్కువగా మాట్లాడకు. వాణ్ణి మీరు మార్చారు కదా అని నేను మిమ్మల్ని నిందించడం లేదు, అలాగని సమర్థించడమూ లేదు. తప్పు చేసుంటే శిక్ష అనుభవిస్తాడు, లేకపోతే నిర్దోషిగా తిరిగొస్తాడు. వాడు ఏ పాపము ఎరుగడని తెలిసినప్పుడు
అప్పుడు చెప్తా మీ పని. పరామర్శించడానికని పనిగట్టుకుని వచ్చిన పని అయిందిగా, ఇక దయచేయి. ఇందుకేగా దాన్ని ఏడిపించి నన్ను బయటపడేయాలనేగా నువ్వు వచ్చింది. చూశారుగా, చాలా తృప్తిగా ఉందా? వెళ్ళు. నన్ను అనాలనుకున్నావు, అన్నావు, సంతోషపడు. ఏయ్, ఈ సంతోషం శాశ్వతం అనుకోకు. నా మనవడు మనవరాలు శాశ్వతంగా విడిపోతారని నువ్వు అనుకోవద్దు. మీరు మళ్ళీ వాణ్ణి దక్కించుకోవచ్చని ఆశ మాత్రం పడకండి. మంగమ్మ వాళ్ళని కలిపి తీరుతుంది, అది గుర్తుంచుకో. చూడు, అటు చూడు మంగ. కలుపుతానని కబుర్లు చెప్పడం కాదు, మిమ్మల్ని కాదనుకుని వెళ్ళడానికి, కాలు నీ గడప దాటి బయట పెట్టడానికి వచ్చింది చూడు. స్వర్ణ, ఏంటి ఇది? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడ భయం లేకుండా బతకగలను అక్కడికి. ఎక్కడ ప్రశాంతంగా కునుకు తీసే అవకాశం ఉంటుందో అక్కడికి. ఏం ఆశించి ఇక్కడికి వచ్చానో, ఎంత ఆశపడి ఇక్కడికి వచ్చానో, అవన్నీ కళ్ళలైనప్పుడు, ఈ ఇల్లు కత్తులు బోనైనప్పుడు, క్షణక్షణం ఎప్పుడు ఎలా చంపుతాడో తెలియని మొగుడి ఇంట్లో ఉన్నప్పుడు, ఎలా ఎలా ఇంకా నేను ఇంట్లో ఉంటాను. నా బిడ్డను జాలి లేకుండా చంపిన ఈ ఇంట్లో నేను ఎందుకు ఉండాలి? స్వర్ణ, ఎవరిని నువ్వు దుర్మార్గుడు అంటున్నావో వాణ్ణే నేను వద్దంటున్నాను, నిన్ను కావాలంటున్నాను. వద్దు, నువ్వు వెళ్ళొద్దు. ఆపే ప్రయత్నం చెయ్యొద్దు. ఉండలేను. మీరు ప్రేమ పంచి పెంచిన పెంపకం నా పాలిట మృత్యువవుతున్నప్పుడు నేనెందుకు ఉండాలి? అయినా ఇంత జరిగాక నన్ను ఎలా ఉండమంటున్నారు? నేనెందుకు ఉండాలి? తిండి కాసుపడా, ఆస్తి కాసుపడా? అయినా నన్ను ఆదరించే వాళ్ళు లేరనా? కూటికి గుడ్డకి నీడకి కరువైపోతానా? నా వాళ్ళు నాకున్నారు, నా పుట్టిల్లు నాకుంది. గుండెల్లో పెట్టుకు చూసుకునే తండ్రి ఉన్నాడు, కళ్ళల్లో పెట్టుకు చూసే తల్లుంది, నా చెల్లుంది, తమ్ముడున్నాడు. ఈ స్థితిలో రావద్దని అనరు. ఒకవేళ అన్నా నా బతుకు నేను బ్రతకగలననే నమ్మకం నాకుంది. స్వర్ణ, వద్దు స్వర్ణ, నా మాట విను. ఇక్కడ నీకు స్థానం లేదని నేను అనలేదుగా. నీకెక్కడా చోట్లేదని నేను ఇక్కడ ఉండమంటలేదు. ప్రేమతో ఉండమంటున్నాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళొద్దు. ఆ దుర్మార్గుడు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం నాకు ఇవ్వు స్వర్ణ. ఎందుకు ఎందుకు మీరు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి? బిడ్డల్ని కంటారు కానీ రాతల్ని కనరు అంటారు. అలాగే అతని తరపున మీరు క్షమాపణలు ప్రాయశ్చిత్తాలెందుకు? నా భయం నన్ను ఇక్కడ ఉండద్దు అంటుంది. అందుకే ఎక్కడ నా బ్రతుక్కి రక్షణ ఉంటుందో అక్కడికే వెళ్ళాలనుకుంటున్నా. ఏ, నేను వెళితే మీకు చెడ్డ పేరు వస్తుందనా?
మనవడి తప్పుకి మనవరాల్ని వెళ్ళగొట్టిందనే పేరొస్తుందనా? స్వర్ణ, మీ పరువు మర్యాదలు పోతాయనా? వాటికేం భంగం రానివ్వం. మీ మీద ఏ నెపం వేయం. ఎవరికి ఈ విషయం చెప్పను. పేదదాన్నే కావచ్చు, పద్ధతి కలదాన్ని. మాట తప్పే గుణం మా పుట్టింటి వంశంలో లేదు. దయచేసి నన్ను ఆపద్దు, నా దారి కట్ట రావద్దు. స్వర్ణ, నా మాట విను. నువ్వు వెళ్ళొద్దు. అత్తింటి గడప అంత తేలిగ్గా దాటి వెళ్ళకూడదే. వాళ్ళు అక్కడికి వెళ్ళరుగా, వాళ్ళని రానివ్వు. అసలు దోషులెవరో తేలిపోతుంది. నువ్వు చూసినవి, విన్నవి, వీటన్నింటి వల్ల నీకు సాకేత్ మిథిలి అంటే అభిప్రాయం ఏర్పడింది. అదే నిజమని ఫిక్స్ అయిపోతే అక్కగా నేను నీకు అబద్ధం చెప్తానా? నీకు నేను ద్రోహం చేయాలని చూస్తానా? నీ సందేహాన్ని పూర్తిగా నివృత్తి కానివ్వు. నిజంగా సాకేత ఇదంతా చేశాడని రుజువైనప్పుడు నీ నిర్ణయాన్ని మార్చుకోమనను. అందాక ఓపిక పట్టు. ఇప్పుడు ఈ పరిస్థితిలో మన ఇంటికి వెళితే నాన్న ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు. ఆయన ఆరోగ్యం గురించి మనకి తెలిసిందే కదా. కాస్త ఆలోచించు. అదే కాక వాళ్ళు తీర్థయాత్రలకి వెళ్ళారే. ఈలోక అనుమానాలన్నీ పటాపంచలైపోతాయి. నిజంగా నీ వాదనే నిజమని తేలితే నేనే నిన్ను మన ఇంటికి తీసుకెళ్లి దిగబెట్టొస్తాను. లోపలికి వెళ్దాంరా. వద్దక్క, వెనక్కి తిరగను. ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఉండలేను. నాకు నీ అంత ఓపిక సహనం లేవు. ఆ విషయం నీకు తెలియంది కాదు. వెనక్కి తిరిగి ఎలా ఉండగలను? చెప్పక్క, చెప్పు. అక్క, ఏముందని? కాపురం అంటేనే నమ్మకం. ఆ నమ్మకం అపనమ్మకమైంది. ఆ నమ్మకమే ద్రోహం చేసింది. ఆ నమ్మకమే నా ప్రాణాలు తీయాలని చూసింది. నా ప్రేమను ఈసడించుకున్నా ఆయన్నే నమ్ముకొని ఈ చూరే పట్టుకొని వేలాడా. నిందులేసి అనరాని మాటలని మెడపెట్టి గేట్ అవతల దాకా గెంటినా మళ్ళీ తలుంచుకొని కాళ్ళు పట్టుకు బతిమిలాడి మామాడి మనసు చంపుకొని ఈ ఇంట్లోనే పడున్నా. మారాను అంటే ఆనందపడ్డా, దీంతో కలిసి లేచిపోతే కంగారు పడ్డా. భయపడ్డా. విడాకుల కాగితాల మీద సంతకాలు చేశా. ఎందుకు ఎందుకు? ఎప్పటికైనా మారుతాడన్న ఆశ. కానీ ఎలా మారాడో చూసారుగా. నన్ను ఏకంగా పైకే పంపించేంత నీచంగా మారాడు. ఇంకా ఏ మార్పు ఆశించి ఇక్కడే బతుకమంటావు? ఇక్కడ ఉండి ఎవరితో కాపురం చేయమంటావు? డబ్బుతోనా? కంపెనీ షేర్లతోనా? రేపు నాకు మనోవర్తిగా ఇవ్వబోయే ఆస్తితోనా? కార్లతోనా? బంగళాలతోనా? వద్దక్క, అంత గతి లేని స్థితిలో లేను. ఎవరి మీద నమ్మకాలు పోయినా, దేని మీద ఆశ పోయినా, నా మీద నాకు నమ్మకం ఉంది, ఆత్మవిశ్వాసం ఉంది.
మనసు చచ్చిపోయినా అంతో ఇంతో ధైర్యం బతుకుంది.